మొత్తం వస్తలేదు నువ్వు రావాలి పడుతుందా పసుపు హాయ్ అండి, హ్యాపీ సద్దులు బతుకమ్మ. ఈరోజు సద్దులు అసలు కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఇవాళ రేపా సద్దులు అన్నది అసలు తెలియలే. అందుకే మేము పూలు కూడా ఎక్కువ తెచ్చుకోలే. కొందరు రేపు కొందరు ఇవాళ అని అంటాళ్ళు. అందుకే కొన్ని కొన్ని తెచ్చుకున్న. అసలు చాలా పెద్ద బతుకమ్మ వేరు వాళ్ళని చాలా కోరుకుండే నాకు. అసలు ఈసారి పండుగ కన్ఫ్యూజ్లో వచ్చింది. ఏందో కొన్ని పూలతోనైతే నేను బతుకమ్మ పేరుస్తున్నా. ప్రసాదాలు అయితే తయారు చేసిన. నా వీడియో ఫుల్ ఏడ ఆపకుండా మొత్తం చూడండి. నేను ప్రసాదాలు బతుకమ్మ మొత్తం పేర్చినాక నేను అక్కడ ట్యాంక్ బండ్ కాడికి పోతా కదా, అక్కడ ఆడేది అన్నీ మీకు వీడియోలో పెడతా. మీరు అన్నీ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇవి దండ ఇట్లా కూర్చిన బాగుంటుందని ఇట్లా పెట్టడం కష్టం అయిపోతుంది. ఇవి చిన్న చిన్న పువ్వులు కదా. ఊళ్ళల్లోనైతే అసలు ఇది సిటీ కాబట్టికే పండగలాగా అంత అనిపించదు. కానీ సిటీలో కూడా బాగా ఆడతారు. కానీ ఊర్లల్లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి పువ్వులు కూడా బాగా పువ్వులు దొరుకుతాయి, బాగా ఆడతారు. ఊర్లో పండుగ సంబరం అది వేరే పండుగ సంబరం. ఇక్కడ డ్యూటీలు, పనికి పోవడం, వచ్చుడు, బతుకమ్మ పెరగడం చాలా పండుగ సంబరం ఉండదు. సద్దులు బాగా చేస్తారు ఇక్కడ. టేక్ పువ్వు, బియ్యం ముద్దలు, ప్రసాదం అయితే మంచిగా బియ్యం ముద్దలు, రవ్వ ముద్దలు, మడుపులు, అసలు ఎన్ని ప్రసాదాల ఊళ్ళల్లోనైతే. అసలు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఊళ్ళల్లో 5, 6 అయిందనుకో ఇక బతుకమ్మలు వెళ్తూనే ఉంటాయి. అసలు నేను ఒక పాట కూడా పాడతా. ఇద్దరక్క జల్లళ్ళు కోలు ఒక్కూరుకిచ్చే కోలు ఒక్కూరు బండ మీద కోలు వడ్లెండా పోసి అక్కకు దొరికింది కోలు చిక్కుల దండ అక్క నీ మెడలో కోలు దండాలెక్కడియే ఎమ్డాల రాజన్న కోలు వేసిపోయిండే జనకు జనకూరింట్లే కోలు సాజనకూరింట్లే పుట్టింది ఆ సీత పురడే కోరంగా పెరిగింది ఆ సీత పెండ్లే కోరంగా బావమద్దులు కూడి బావి తోడంగా బావిల్ల ఎల్లింది బంగారు బిందె బంగారు బిందె మీద ఎండి పల్లము ఎండి పల్లం మీద సిసిరేక చెట్టు సిసిరేక చెట్టు మీద పసిరిక పాము పసిరిక ఆ పాము నన్ను చూసి తోక కొట్టంగా
తొక కొట్టకు నాగా కోలు తోటి చెల్లెలము కోలు. ఆ పాము నన్ను చూసి కోలు గుడ్లు తిప్పంగా కోలు. గుడ్లు తిప్పకు నాగా కోలు గుడ్డి చెల్లెలము కోలు. ఆ పాము నన్ను చూసి కోలు నడుము తిప్పంగా కోలు. నడుము తిప్పకు నాగా కోలు నడిపి చెల్లెలము కోలు. ఆ పాము నన్ను చూసి కోలు సైలెంట్గా వెళ్ళింది కోలు. ఏం నొక్కుతానో అరే ఇల్లేనా పంపించిండ్రా. బతుకమ్మ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. బతుకమ్మ ఎలా ఉందో చూడండి నా బతుకమ్మ. ఇప్పుడు ఇది పసుపుతోని గౌరమ్మను తయారు చేసుకుంటాను. ఇట్లా పసుపుతోని గౌరమ్మను తయారు చేసుకోవాలి. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం గౌరమ్మకు సాగనంపాలన్నట్టు. ఇట్లా పెట్టి నాకు వీడియో తీసేటోళ్ళు లేరు, నేనే తీసుకుంటాను. ఏం చేద్దాం కర్మ. ఇట్లా బొట్టు పెట్టి గౌరమ్మను ఇక్కడ పెట్టాలి. గౌరమ్మను పెట్టిన చూడండి ఫ్రెండ్స్. బతుకమ్మ చిన్న బతుకమ్మ అంటే తోడు బతుకమ్మ, చిన్న బతుకమ్మ చేస్తారు కదా, అట్లా తోడు బతుకమ్మ అన్నట్టు. ఒకటి చేయొద్దు, ఎప్పుడైనా రెండు చేయాలి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది చేయాలి. చూడండి. అలాగనే ఇది కొత్త జాకెట్ ముక్క. ఈ కొత్త జాకెట్ ముక్క దీంట్లో మొత్తం ఈ కొత్త జాకెట్ ముక్కను ఇట్లా పసుపులో మొత్తం కలుపుకోవాలి. ఊర్లల్లో అయితే ఇట్లా చేస్తారు, సిటీలో అంతకు తెలియదు. వాళ్ళు గౌరమ్మని పెడతారు కానీ ఇట్లా జాకెట్ ముక్క, కొత్త జాకెట్ ముక్క ఇది. ఈ కొత్త జాకెట్ ముక్కను మొత్తం పసుపులో ఇట్లా పసుపు వేసి మొత్తం ఈ పసుపులో మొత్తం చేయాలి. ఇవి వడి బియ్యం అంటారు. కొంచెం పసుపు వేసి బియ్యాన్ని కలపాలి. ఇట్లా ఈ జాకెట్ ముక్క మీద వడి బియ్యం
పోసుకోవాలి. అమ్మవారికి ఒడిబియ్యం కట్టాలి, పసుపు కుంకుమ పెట్టాలి, గౌరమ్మని చేయాలి. మా సైడ్ అయితే ఇట్లనే చేస్తాం. ఈ జాకెట్ ముక్క ఇట్లా మడత పెట్టుకోవాలి, మడత ఇట్లా వేయాలి. సమోసా లాగా మడత వేయాలి దాన్ని. రైకమాల పువ్వు ఇట్లనే, రైకమాల పువ్వు సమోసా లాగా కాదు అంటే మడత. దాని రైకమ జాకెట్ ముక్క మీద ఒడిబియ్యం పెట్టినాం, పెట్టి ఇక్కడ గౌరమ్మకు ఇట్లా పెట్టాలి. పోయేటేమో మంచిగా పట్టుకోవాలి. మరి బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇది కుడక పొడి, ఇది పల్లీల పొడి, ఇది నువ్వుల పొడి. ఇవి పెసళ్ళ ముద్ద. ఇప్పుడే వండాను అన్నం, పప్పు, ముద్దపప్పు, అన్నం, చారు. ఇవన్నీ మొత్తం 8 ప్రసాదాలు చేసిన. పట్టుకే జనం వెళ్ళిపోయారు. కింద పడుతుందా? కింద పోతే నేను నడుస్తా. దాన్ని ఆడబెట్టు. ఏమన్నా
గట్టి పట్టుకో. మనకి ఇష్టం వచ్చింది బెటర్ ఇక్కడ పోవాలంటే పోదాం అంతే. అరే పైకెత్తు. చూడు వీడియో తీస్తా. అన్ని కలిపి 3 కలిపి అక్కడ అలా ముట్టించి పెడతావా? పట్టుకోరాదక్క నువ్వు ఒకటి తిరిసక్క పట్టుకో. నాదా ఏదో ఒకటి పట్టుకో. ఇచ్చినాక ఇప్పుడు ఇవ్వలేదా? 10 రూపాయలు 5 రూపాయలు అట. మళ్ళీ జై తెలంగాణ రావాలి మళ్ళీ మరండి. బుజ్జి కడి బుజ్జి కడి ప్లేట్ తీసుకున్నావా? ఉమా అద్దు తాడి అమ్ములు 3 కలిపితే మంచిగా 3 కలపాలి. అందరు పెట్టుకుంటే బొట్టు కలిపి పెట్టుకోవచ్చు. కవర్లు ఉన్నాయి.